జిల్లాలో నీటి సమస్యపై రాజకీయ వేడి పెరుగుతోంది. మైలవరం జలాశయాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అయి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్ పాలసీలా ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది వర్షాభావం ఉంటే కడప జిల్లా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. అలాట్మెంట్ మనకు అన్ని ఉన్నా కూడా, అన్ని అనుమతులు ఉన్నా కూడా కేవలం కుంటి సాగు చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి పూర్తి చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి జలయజ్ఞం చేపట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 తీసుకొచ్చి శాశ్వతంగా ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే చెప్తున్నారో ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయంటే ఎవరు పుణ్యం? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు కాబట్టి ఈరోజు ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి. దాని తర్వాత ఏం జరిగింది? తెలంగాణ 840 అడుగుల కంటే పోతిరెడ్డిపాడు లెవెల్ కంటే కింద నుంచి నీళ్లు వాడడం 8 టీఎంసీలు రోజు వాడుకుంటా పోతా ఉంటే ఈరోజు నీళ్లు మనకు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని గమనించి మనం కనీసము రోజుకు 3 టీఎంసీ, వాళ్ళు రోజు 8 టీఎంసీ వాడుతూ ఉంటే మనం రోజు 3 టీఎంసీ వాడుకొని మనం నీళ్లు తరలించాలని చెప్పి మనకు అలాట్మెంట్, మనకు హక్కుగా ఉన్నటువంటి 101 టీఎంసీలు హక్కుగా ఉన్నటువంటి కృష్ణా నీళ్లు మనం లిఫ్ట్ చేసేదానికి ఒక ప్రాజెక్టు చేపడితే పర్మిషన్ లేవని చెప్పి కుంటి సాకులు చెప్పి ఉద్దేశపూర్వకంగా ఈ ఆపినటువంటి విధానం ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కేసీ కెనాల్కు నీళ్లు లేవు. ఈరోజు కడప జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతూ ఉంది. ప్రొద్దుటూరు కానీ మైదుకూరు కానీ కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతూ ఉంటే ఈ నాయకులంతా ఏం చేస్తున్నారు?